గుడ్ మార్నింగ్. నేను మీ ప్రొఫెసర్ ఐబి రాజు మాట్లాడుతున్నా. సో ఈ వీడియో జాగ్రత్తగా వినండి. వండర్ ఫ్రూట్ గురించి ఒకే ఒక్క ఫ్రూట్ చెప్తా, రోజు తినాలా ఇది. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియో పంపించండి. అందరూ 100 ఏళ్ళు బతకాలి. ఒకే జీవితం, రోజు ఒక ఫ్రూట్ తినండి. ఆ అద్భుతమైన ఫ్రూట్ ఏదో చెప్తా. పూర్వాన్ని యాపిల్ తినేటోళ్ళు. ఒక సేయింగ్ ఉంది, రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ అక్కర్లేదు అని. ఈ సేయింగ్ వేల్స్, ఇంగ్లాండ్లో డికేట్స్ బ్యాక్ ఈ సేయింగ్ ఉండేది. ఆ సేయింగ్, యాక్చువల్ సేయింగ్ ఏంటంటే రోజు ఒక యాపిల్ నిద్రపోయే ముందు తినండి, డాక్టర్కి భోజనం కూడా దొరకదు అని. ఆ తర్వాత ఆ సేయింగ్ మారింది, రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదు అని. ఓకే, కానీ తర్వాత ఏం తెలిసింది, యాపిల్ కంటే ఇంకా మంచి మంచి ఫ్రూట్స్ ఉన్నాయి అని ప్రపంచం అంతా. ఓకే, నేను 2 ఫ్రూట్స్ చెప్తాను. నేను రికమెండ్ చేసేది మటుకి జామకాయ. నేను వండర్ ఫ్రూట్ అంటాను ఇండియాలో. వేరే దేశాల్లో ఇట్ ఈస్ బ్లూబెర్రీ. ఫస్ట్ బ్లూబెర్రీ గురించి మాట్లాడదాం. ఓకే, ఈ బ్లూబెర్రీ ఫస్ట్ డిస్కవర్ చేసింది అమెరికాలో. ఓకే, నార్త్ అమెరికాలో. చాలా మంచిది బ్లూబెర్రీ. ఇది ఇండియాలో కూడా చిన్నపిల్లలు తినొచ్చు, ఎక్కువ పెద్దోళ్ళు తినడానికి వద్దు అంటా నేను. ఎందుకంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే డయాబెటిక్స్ పేషెంట్స్కి మంచిది కాదు బ్లూబెర్రీ. ఓకే, ఎందుకంటే దాని గ్లైసిమిక్ ఇండెక్స్ 53 అంటే ప్రమాదం, నాకు ఇష్టం లేదు. వేరే జామకాయ అంటే అమృతం. జామకాయ గ్లైసిమిక్ ఇండెక్స్ 12 నుంచి 24 లోపల ఉంటుంది. సో డయాబెటిక్ పేషెంట్ అందరూ తినొచ్చు జామకాయ. ఇప్పుడు బ్లూబెర్రీ గురించి మాట్లాడతా. ఈ బ్లూబెర్రీ మెమరీ పెంచుతుంది. సో చిన్నపిల్లలకి, స్టూడెంట్స్కి చాలా ముఖ్యం. పెద్దవాళ్ళు కూడా తినొచ్చు, డయాబెటీస్ లేని వాళ్ళు. వీళ్ళకి అల్జీమర్స్ రాదు, పార్కిన్సోనిజం రాదు, జ్ఞాపక శక్తి బాగుంటుంది ముసలి వయసులో కూడా. ఓకే, స్కిన్ ఫోల్డ్స్ ఉండవు, యంగ్గా కనిపిస్తారు లైఫ్లో. వీళ్ళకి షుగర్ రాదు. ఓకే, ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే తినకూడదు. బీపీ రాదు, క్యాన్సర్ రాదు, జాయింట్ పెయిన్స్ రావు, ఏ జబ్బు రాదు. ఓకే, బ్లూబెర్రీస్ ఇది ఓన్లీ సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, ఖరీదు ఎక్కువ. కానీ నేను చెప్పేది గోవా జాంకాయ చాలా ఆరోగ్యానికి మంచిది, అందరూ తినొచ్చు. స్కిన్కి మంచిది, బీపీకి మంచిది, డయాబెటీస్కి మంచిది, డయాబెటీస్ రాదు, క్యాన్సర్ రాదు, ఏ జబ్బులు రావు, కిడ్నీ డిసీజులు రావు, అన్నిటికీ మంచిది జాంకాయ. ఓకే, సో ప్రతి ఇంట్లోని ఒక్కొక్క జాంకాయ పెట్టుకోమని అంట. జామ చెట్టు అన్నిటికంటే మంచిది, జీర్ణకోశంకి మంచిది జాంకాయ. క్యాన్సర్ రావు, మంచిగా ఉంటుందండి. ఓకే, సో ఈ జామకాయ గురించి ఇంకా డీటెయిల్స్కి వెళ్తే, యాక్చువల్లీ జామకాయ మెక్సికోలో కొనుక్కున్నారు, కానీ ఇండియాలో ప్రపంచంలో ఎన్ని జామకాయలో 44% ఇక్కడే పండుతాయి. ఈజీలీ అవైలబుల్, చాలా చీప్, ఏ టైంలో అన్నా తినొచ్చు. నాకు ఎక్కువ బాధ అనిపించింది ఏంటంటే బర్త్డేస్, ఫంక్షన్స్, కేక్స్ కట్ చేస్తారండి. కేక్స్ ఎంత ప్రమాదమో తెలుసా మీకు? చాలా ప్రమాదం. 50 ఏళ్ళు ప్రొఫెసర్ 50 కిలోలు కేక్ కట్ చేస్తాడండి. అందులో పక్క అతను ఇతనికే ఇస్తాడు కేక్ని. అంటే తొందరగా చచ్చిపోమనా ఏంది? ఐఎమ్ సారీ. ఓకే, చిన్నపిల్లలు కేక్స్ తినొచ్చు, బర్త్డేస్ కేక్ కట్ చేసుకోవచ్చు, కానీ పెద్దవాళ్ళ మటుకి నో. నేనేమంటానంటే బర్త్డే రోజు అందరికీ ఫ్రూట్స్ ఇవ్వండి, అన్ని రకాల ఫ్రూట్స్ కట్ చేసి చిన్న చిన్న ప్లేట్స్లో ఇవ్వండి. నేను బాంబేలో ప్లాస్టిక్ సర్జరీ చదువుకునే రోజుల్లో ఎక్కడ పోయినా సరే ఫ్రూట్స్ కట్ చేసి ప్లేట్స్లో అమ్మేటోళ్ళు. దట్ ఈస్ అ సైన్ ఆఫ్ హెల్త్. ఇక్కడ సమోసాలు, కేకులు ఇవి నో. ఫ్రూట్స్ చాలా మంచిది హెల్త్కి. ఓకేనండి, ఈ గోవా ఫ్రూట్ చాలా మంచిది. వయసు పెరిగి కొలది కూడా ఫ్రూట్స్ మంచివి.
ఓకే, అసలు మనుషులు ముసలోళ్ళు ఎందుకు అవుతారండి? ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఫ్రీ రాడికల్స్. ఈ మనిషికి ముడతలు ఎందుకు వస్తాయండి? సెల్ డెత్. సో ఫ్రీ రాడికల్స్ అంటే సైన్స్ ఏంటంటే, ఒక యాటమ్ ఉంది, యాటమ్ చుట్టూరు ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్ ఒక ఎస్కేప్ అవుతుంది, లేదా ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా వస్తుంది. ఈ యాటమ్ అన్స్టేబుల్ అయిపోతుంది. దేనివల్ల? పొల్యూషన్ ఉన్నా, మీరు టాక్సిన్స్ ఎక్కువ తిన్నా, మన బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల అన్స్టేబుల్ అవుతుంది. దీస్ ఆర్ కాల్డ్ ఎస్ ఫ్రీ రాడికల్స్. ఫ్రూట్స్ తింటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఏజింగ్ స్లో అవుతుంది, సిస్టమ్ అంతా బాగుపడుతుంది, సెల్స్ డెత్ అవ్వవు. ఓకేనండి? సో ఆరోగ్యంగా ఉందాం, అందరూ 100 years బతుకుదాం. ఈ జాంకాయ ఎప్పుడన్నా సరే తినొచ్చు, ఆరోగ్యంగా ఉందాం. అన్ని ఫ్రూట్స్ మంచివే, జాంకాయ ఎక్కువ మంచిదంట, అందరికీ మంచిది. సో ప్రతి ఇంట్లోనే చెట్టు వేసుకోండి, రోజు తినండి, అవసరమైతే కొనుక్కోండి. ఓకేనండి? హ్యావ్ ఎ గుడ్ డే. అందరూ హ్యాపీగా బతుకుదాం, ఒకే లైఫ్. ఓకే, ఇది హెల్త్ వీడియో అందరికీ షేర్ చేయండి, అందరూ ఆరోగ్యంగా ఉన్నాం. బాయ్ బాయ్.